వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కంటే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి అవసరమైతే తీయడానికి సిద్ధంగా ఉండే గూఢాచారిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న లీడర్. విదేశీ గడ్డపై తన శత్రువులను అంతం చేయటంలో పుతిన్ వ్యూహాలు ఎవరి ఊహకు అందని రీతిలో ఉంటాయి. అలాంటిది తన గడ్డపైనే తనకు నమ్మకమైన జనరల్ను శత్రువు సైలెంట్గా స్కెచ్ వేసి లేపేస్తే మాస్కోలో అదే జరిగింది. న్యూక్లియర్ చీఫ్ ఇగోర్ కిరిల్లోవ్ను యుక్రెయిన్ పక్కా ప్లాన్ ప్రకారం ఎలిమినేట్ చేసింది. దానికి ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది. ఇగోర్ హత్యకు ప్రతీకారంగా రష్యా సేనలు యుక్రెయిన్పై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నాయి. అయితే ఇగోర్ కిరిల్లోవ్ను యుక్రెయిన్ ఇప్పుడే ఎందుకు హత్య చేసింది? మాస్కోలోనే అతడిని చంపే ధైర్యం ఎందుకు చేసింది? అన్నింటికీ మించి న్యూక్లియర్ చీఫ్ హత్యకు బదులుగా యుక్రెయిన్లో రష్యా సృష్టిస్తున్న విధ్వంసం ఏంటి? ఉక్రెయిన్ వార్ జోన్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రతీకారం. ఇగోర్ కిరిల్లోవ్ హత్యకు బదులుగా ఉక్రెయిన్పై భీకర దాడి. ఉక్రెయిన్ యుద్ధ భూమిలో పుతిన్ మార్క్ విధ్వంసం ఏంటి? ఇగోర్ కిరిల్లోవ్ 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు కొద్ది రోజుల ముందే ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చిన పేరిదే. అందుకు కారణం ఇగోర్ చేసిన సంచలన ఆరోపణలే. అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్లో బయోకెమికల్ వెపన్ కు సంబంధించిన ల్యాబ్ నిర్మిస్తోందనేది ఆయన చేసిన ఆరోపణ చేసిన తర్వాతే పుతిన్ సేనలు ఉక్రెయిన్లోకి చొచ్చుకుపోయాయి. ఆ సమయంలో ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇగోర్ ఈ ఆరోపణలు చేసినట్టు పశ్చిమ దేశాలు విమర్శించాయి. చివరికి ఫిబ్రవరి 24న మొదలైన ఆ యుద్ధం ఇప్పుడు అదే ఇగోర్ కిరిల్లోవ్ హత్యతో భీకర రూపుదాల్చింది. అయితే ఎవరి ఇగోర్ కిరిల్లోవ్? యుద్ధం మొదలైన ఇంతకాలం తర్వాత ఉక్రెయిన్ ఎందుకు ఆయన్ను టార్గెట్ చేసింది? మాస్కోలో నిర్వహించిన ఈ సీక్రెట్ ఆపరేషన్ యుద్ధం తీరును ఎలా మార్చబోతోంది? ఇగోర్ కిరిల్లోవ్ రష్యా న్యూక్లియర్ బయాలజికల్ కెమికల్ ప్రొటెక్షన్ ట్రూప్స్ అధినేత లెఫ్టినెంట్ జనరల్. 2017లో సైన్యానికి చెందిన రేడియేషన్ కెమికల్ అండ్ బయాలజికల్ ప్రొటెక్షన్ ట్రూప్కు అధిపతి కాకముందు ఆయన టిమోషెంకో రేడియేషన్ కెమికల్ అండ్ బయాలజికల్ ప్రొటెక్షన్ అకాడమీకి నాయకత్వం వహించారు. రష్యా సైన్యానికి ఏర్పడబోయే ప్రమాదాలను ముప్పును ముందుగా గుర్తించి వాటి నుంచి సైన్యాన్ని రక్షించడం ఈ విభాగం ప్రధాన విధి. ఒక రకంగా పుతిన్ కు ఇగోర్ అత్యంత నమ్మకమైన లెఫ్టినెంట్ జనరల్. అలాంటి వ్యక్తిపై ఇటీవలే ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు చేసింది. కిరిల్లోవ్ హత్యకు ఒక రోజు ముందే ఉక్రెయిన్పై ఆయన రసాయన ఆయుధాలను ఉపయోగించారని కివ్ ఇండిపెండెంట్ పత్రిక నివేదించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై చేసిన సైనిక ఆపరేషన్లోనే ఆయన నిషేధిత రసాయనాలను ఉపయోగించినట్టు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ డిసెంబర్ 16న ఆరోపణలు చేసింది. 4800 కంటే ఎక్కువ రసాయన ఆయుధాలను ఉపయోగించినట్టు పేర్కొంది. ముఖ్యంగా K1 అటాకింగ్ గ్రెనేడ్లను వాడినట్టు స్పష్టం చేసింది. అయితే తమ దేశంలో ఆ ఆయుధాలను నిషేధించినట్టు కూడా వివరించింది. ఇది జరిగిన 24 గంటల్లోనే ఇగోర్ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. క్రెమ్లిన్ కు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రియాజాన్స్కీ ప్రాస్పెకిట్లో కిరిల్లోవ్ ఉంటారు. ఇది తెలుసుకున్న శత్రువులు ఆయన ఉండే అపార్ట్మెంట్ కు సమీపంలో ఎలక్ట్రిక్ స్కూటర్లో 300 గ్రాముల పేలుడు పదార్థాలను ఎలక్ట్రిక్ స్కూటర్లో అమర్చారు. ఇగోర్ బయటకు వచ్చిన సమయంలో రిమోట్ సాయంతో పేల్చేశారు. ఈ దాడిలో కిరిల్లోవ్తో పాటు అతని సహాయకుడు కూడా మరణించారు. ఈ పేలుడు జరిగిన రిజియాన్స్కీ ప్రాస్పోక్ ప్రాంతానికి వెళ్లే మార్గం అధ్యక్ష భవనం క్రెమ్లిన్ కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే మొదలవుతుంది. ఈ ఘటన మాస్కోలో పెను ప్రకంపనలే సృష్టించింది. విదేశాల్లో తన శత్రువులను అంతం చేయడం మాత్రమే తెలిసిన పుతిన్ కు ఈ దాడి ఊహించని షాక్ ఇచ్చింది. కిరిల్లోవ్పై ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఆయన హత్య జరగడంతో అందరూ ఈ హత్య వెనుక కీవ్ హస్తం ఉందన్నారు. చివరికి అనుమానాలే నిజం చేస్తూ తామే బాంబు దాడి చేసి కిరిల్లోవ్ను చంపేశామని ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ ప్రకటించింది. కిరిల్లోవ్ తమపై యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని మొదటి నుంచి ఆయనను లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించి పని కట్టుకుని పుతిన్ రెచ్చగొట్టింది. పుతిన్ గురించి తెలిసిన ఎవరో ఆయనతో పెట్టుకోవాలని కలలో కూడా అనుకోరు. కానీ ఉక్రెయిన్ ఆ పని చేసింది. పైగా రష్యా రాజధాని మాస్కోలోనే ఆ దేశ రక్షణ వ్యవస్థలో కీలక వ్యక్తిని అంతం చేసింది. ఇంత చేసిన తర్వాత పుతిన్ ఎందుకు కూరుకుంటారు? ఉక్రెయిన్పై విరుచుకుపడాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టే ఇగోర్ కిరిల్లోవ్ హత్యకు ప్రతీకారంగా కీవ్పై విరుచుకుపడిపోయినాయి పుతిన్ సేనలు. పలు ప్రాంతాల్లోని ఉక్రెయిన్ దళాలను పడగొడుతూ ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ టాప్ కమాండర్ ఒలెగ్జాండర్ సిర్స్కీ జెలెన్స్కీ ప్రభుత్వానికి నివేదించారు. పైగా ఈ దాడుల కోసం నార్త్ కొరియా సైనికులను రంగంలోకి దించినట్టు వివరించారు. ప్రధానంగా కూర్స్క్ ప్రాంతంలో రష్యా సేనలు తీవ్రమైన దాడులు చేస్తున్నాయని, అత్యంత వేగంగా తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలో భీకర దాడులు చేస్తున్నాయని సిర్స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ కమాండర్ ఈ విషయాలు చెప్పారంటే కీవ్పై మాస్కో ఏ రేంజ్లో విరుచుకుపడిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పుతిన్తో పెట్టుకోవద్దనేది. నిజానికి రష్యా ఇప్పుడు విరుచుకుపడుతున్న కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ బలగాలు ఆగస్టులోనే చొరబడ్డాయి. కానీ ఆ తర్వాత కుర్స్క్ ఉక్రెయిన్ ఆటలు సాగలేదు. ఫలితంగా ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న కుర్స్కీలోని 40% భూభాగం తిరిగి మాస్కో వశమైంది. ఇప్పుడు ఇగోర్ కిరిల్లోవ్ హత్యకు ప్రతీకారంగా యాక్షన్ మార్చడంతో కుర్స్క్ త్వరలో పూర్తిగా రష్యా ఆధీనంలోకి వస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్ ఉక్కు పరిశ్రమ కోసం కోకింగ్ బొగ్గును ఉత్పత్తి చేసే కొలిరీ ప్రదేశమైన పోక్రోసెక్తో పాటు హన్నీవ్కా అనే గ్రామాన్ని సైతం తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ అంశం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పవర్ఫుల్ మిసైళ్లను ఉక్రెయిన్పై సంధిస్తున్న మాస్కో ఆ దూకుడు మరింత పెంచబోతున్నట్టు కనిపిస్తోంది. ఒక్క ముక్కలో ఇగోర్ కిరిల్లోవ్ హత్య ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది.